హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీడిఎస్కి సంబంధించినటువంటి అన్ని రకాలమైన అప్డేట్ అందిస్తూ, అలాగే ఈ వీడియోలో ఈ మెగా డిఎస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం ఏ విధంగా ప్రణాళికతో డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ముందు ఈ డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే వారందరికీ ముందు వెబ్సైట్లో ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం వెరిఫికేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఏ విధంగా మనం ఈ డాక్యుమెంట్స్ అంతా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అవగాహన కల్పిస్తాను. దాని పరంగా మీరు ఫాలో అవ్వండి, అలాగే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కనిపిస్తుంది ఇక్కడ రిజల్ట్ క్లిక్ షో. సో డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ ఐడి మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ప్లస్ కెప్చా ఈ మూడు కూడా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది మన వెబ్సైట్ స్టూడెంట్. ఇలా మనకి ఎవరైతే మనం క్యాండిడేట్ ఉంటామో ఆ పర్సన్ ఒక డీటెయిల్ ఎక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి ఈ ప్లేస్లో మనకి ఇక్కడ వెరిఫికేషన్ ఫామ్స్ ఉంటుంది. ఓకేనండి, ఈ వెరిఫికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఈ గెట్ స్టార్టెడ్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వెరిఫికేషన్. ఇక్కడ చూడండి మనం క్యాండిడేట్ ఐడి నెంబర్ కనిపిస్తుంది, తన నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, మేల్, కేస్ట్, సో టోటల్గా ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఇక్కడ వెరిఫై. ఈ వెరిఫై పైన మనం క్లిక్ చేస్తే మనం ఏ పోస్ట్కి అప్లై చేసో డీటెయిల్గా ఉంటుంది. సో వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇండివిజువల్ డీటెయిల్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో ఇండివిజువల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ మీరు ఎక్కడ ఏంటంటే ఇది దేనికి ఇచ్చారంటే స్టూడెంట్ ఉన్నటువంటి ఇది మనకి సంబంధించినటువంటి ఎవరు ఉన్నారు, ఆఫీసర్స్ ఎవరు ఉంటారు అనేది అక్కడ డీటెయిల్ ఉంటుంది. అది మనకు అనవసరం. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ క్యాండిడేట్ ఐడి అన్నారు. ఇక్కడ మనం ఏంటంటే క్యాండిడేట్ ఐడి నంబర్స్ మనకు ఉన్నటువంటి డిఎస్సి మెగా డిఎస్సి ఏదైతే ఉండదో ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఆధార్ నంబరు, అలాగే మీ యొక్క నేము, ఓకే, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ప్లస్ ఏజ్. ఈ డీటెయిల్ అనేది క్యాపిటల్ లెటర్లో ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అని క్యాపిటల్ లెటర్లో ఉండాలి. తర్వాత రిలవెంట్ డాక్యుమెంట్ ఇక్కడ వ్యూ ఎస్ఎస్సి. ఇక్కడ మనం ఎస్ఎస్సి డాక్యుమెంట్ అప్లోడ్ చేసినటువంటి ఆల్రెడీ అక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ అప్లోడ్ చేసి చెక్ చేయాలి మీరు అప్లోడ్ చేసినటువంటి ఎస్ఎస్సి కరెక్టా కాదా అనేసి. ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ పైన క్లిక్ చేయండి, ఒకవేళ తప్పు అయితే ఇన్కరెక్ట్. అప్పుడు మీరు ఏంటంటే అప్రోప్రియేట్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే డిఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించిన ఇప్పుడు మనం అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్ ఎలా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీ యొక్క డీటెయిల్ ఐడి నెంబర్, ఫాదర్ నేమ్ మొత్తం డీటెయిల్ కనిపిస్తుంది. ఇది డీటెయిల్ కనిపి చెక్ చేసిన తర్వాత దీనిపైన క్లాస్ ఎస్ పర్ఫెక్ట్ ఉంది అంటే దీనిపైన క్లోజ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే సేవ్ అని కంటిన్యూ చేయాలి. అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూడండి కేస్ట్ మన ఏంటంటే ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. మన కేస్ట్ ఏట్ అయితే కేస్ట్ మనం అప్లై చేసినప్పుడు కేస్ట్ అయితే ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. పిహెచ్ కేటగిరీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకేనా? సో కానీ ఇక్కడ క్లియర్గా మనం గమనించాలి. 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ చూడండి. 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ మనం ఏ డిస్ట్రిక్ట్లో చదివామనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఒక లేదు అంటే మెన్షన్ చేయాలి. అప్పుడు ఇక్కడ చూడండి వ్యూ 10, 4th, 5th, 6th, 9th ఈ సర్టిఫికేట్ మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఇవన్నీ ఒకసారి దీనిపైన క్లిక్ చేస్తే మనం చేసిన దాన్ని అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసిన తర్వాత కరెక్ట్ అయితే కరెక్ట్, సో అన్ని పర్ఫెక్ట్ ఉన్నదో కరెక్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఆఫ్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ మనం ఏ మీడియంలో చదివాం? తెలుగు మీడియం. మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. ఎప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యాము, ఉందా లేదా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ చూడాలి. ఇప్పుడు వ్యూ ఎస్ఎస్సి పైన మనం క్లిక్ చేస్తే ఆ సర్టిఫికేట్ మనం చెక్ చేసి కరెక్ట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మనకి వచ్చిన తెలుగు మీడియం ఉంది. ఫస్ట్ లాంగ్వేజ్ మనది తెలుగు. లాంగ్వేజ్ మనం తెలుగు పైన క్లిక్ చేయాలి. ఈ తెలుగు పైన క్లిక్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఎక్కడ ఎంత ఉంది మనం చూడాలి. చూసిన తర్వాత పర్సెంటేజ్ ఎంత ఉందో చూడాలి. సో ఇవన్నీ చెక్ చేస్తే వ్యూ ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ వ్యూ, ఇంటర్ సర్టిఫికేట్, అలాగే
ఇంటర్ సర్టిఫికేట్ కూడా మనం చెక్ చేయాలి. ఒకవేళ పర్ఫెక్ట్ అయి ఉంటే మనం కరెక్ట్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ ఇన్కరెక్ట్ అయితే మనం కరెక్ట్ దాన్ని అప్లోడ్ చేసి మనం చెక్ చేయాలి. సో అలాగే డిగ్రీ సంబంధించినటువంటి మీరు సబ్జెక్ట్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, సెకండ్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మొత్తం ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్ మొత్తం డీటెయిల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ చేసిన బిఎడ్, మనం ప్రతి స్కూల్ అసిస్టెంట్ ఉన్నవారు అయితే బిఎడ్, ఒకవేళ ఎస్జిట్ వారు అయితే ఎస్జిట్ అని టైప్ చేస్తాం. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది మన బిఎడ్ అయితే బిఎడ్, ఎస్జిట్కి అప్లై చేసిన వారు డైట్. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఒకవేళ టీజీటీ పీజీటీకి అయితే మనం ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఎక్కడ, ఓకేనా, టీజీటీకి అప్లై చేసిన వారు, స్కూల్ అసిస్టెంట్గా అప్లై చేసిన వారికి ఎక్కడ బిఎడ్ అని మనం క్లిక్ చేస్తే మీడియం ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, అప్పుడు ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది మనం చెక్ చేయాలి. ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం టెట్లో ఉన్నటువంటి టెట్ అయితే మనం అప్లై, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్గా టెట్ అనేది ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ రాసాం. 2011 నుంచి 2022-23 వరకు రాస్తూనే వచ్చాం. సో ఏ ఇయర్లో హైయెస్ట్ మార్క్ వచ్చింది, పేపర్ 2A ఎన్నిసార్లు రాసాం, పేపర్ 2A అలాగే పేపర్ 2B ఏ ఇయర్లో మనం మెన్షన్ చేసాం, దాని గురించి డీటెయిల్ ఉంటుంది. సో ఏ ఇయర్లో పాసింగ్ ఉంది, మనం ఒకవేళ ఒక టెట్ ఉంటే ఒక టెట్టే, 2 టెట్లు కానీ అప్లై చేసిన 2 కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో కేటగిరీ గురించి ఎక్కడ మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ పార్ట్ ఇదేంటంటే చూడండి, మనం టీజీటీకి, స్కూల్ అసిస్టెంట్కి, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, సోషల్, మనం ఏ పోస్ట్కి అయితే అక్కడ అప్లై చేస్తామో ఆ పోస్ట్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేశాను, ట్రైనర్గా సోషల్ స్టడీస్కి అప్లై చేశాను అంటే అప్పుడు ఎలిజిబుల్ పైన క్లిక్ చేయాలి. సో దానిపైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం చూడాలి. రిమార్క్స్ స్పెసిఫై రిమార్క్స్ ఫర్ ది ఇన్ఎలిజిబిలిటీ. సో ఒకవేళ అక్కడ రిమార్క్స్ అనేది ఎంటర్ అవుతుంది. క్లిక్ ఆన్ సబ్మిట్, మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో దిస్ ఇస్ ద డీటెయిల్. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఏంటంటే ఒక చెక్ లిస్ట్ని రెడీ చేసుకుంటూ మనకు కావాల్సిన సర్టిఫికేట్ అన్నీ కూడా 3 సెట్లు జిరాక్స్ చేస్తూ ఒక 5 పాస్పోర్ట్లు పట్టుకుని మనం మనకి కన్సర్న్ ఏదైతే మెన్షన్ చేశారో, ఏ డేట్ ఏ టైంలో అయితే మెన్షన్ చేశారో వెన్యూ, అక్కడికి వెళ్ళి మన డాక్యుమెంట్ అంతా వెరిఫికేషన్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద, అయితే ముందు మన డాక్యుమెంట్ అంతా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆల్రెడీ చాలామంది ఏం చేశారంటే అప్పుడే అప్లోడ్ చేశారు, తర్వాత కొంతమందికి అప్లోడ్ కాకుండా అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు మాత్రం డీటెయిల్ ఇచ్చారు. సో అందుకోసం మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసి వెబ్సైట్లో మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు చేయాల్సిన డాక్యుమెంట్ అప్లోడ్. సో ఈ వీడియోలో మీకు పరిపూర్ణమైన అవగాహన వచ్చింది అనుకుంటాను. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వరీస్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.